శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు నిత్యానంద భగవాన్ చరిత్ర ఒకసారి మళ్ళీ గత వారం నీళ్ళు కొన్ని గుర్తు చేసుకుంటూ మనం భగవాన్ దగ్గరికి ఒక మిత్రుడు 6గురితో కలిసి వచ్చాడు. వాళ్ళలో ఎందుకు వచ్చారు అంటే దొంగతనం ఎవరు చేశారా తెలుసుకోవాలని వస్తారనమాట. వచ్చినప్పుడు వాళ్ళేంటి భగవాన్కి ఏం తెలుస్తుంది అనుకున్నారు. ఆరుగురు వచ్చారు. అయితే భగవాన్ అన్నారు ఆరుగురిలో ఒకడిని పేరు పెట్టి పిలిచి, యాక్చువల్గా నువ్వే దొంగవి, అది నువ్వు దోచుకుంది కూడా నీ భార్య సొత్తే, నీ భార్య నగనే దొంగిలించావు, పాపం అనవసరంగా వేరే అమాయకుడిని అనుమానపడుతూ ఉన్నారు కనుక నువ్వు ఆ నగను కూడా అమ్మలేదు అని తెలిపేసరికి అతను ఆశ్చర్యపోయాడు అనమాట. కాబట్టి నువ్వు ఆ నగను తెచ్చి ఇచ్చేసేయమని చెప్తారు. అంతేకాకుండా నువ్వు ఒక కోడి పుంజుని కూడా దొంగిలించి వండుకొని తిన్నావు కూడా, నువ్వే దొంగవన్నారట భగవాన్. ఒక్కసారిగా వాళ్ళందరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోయారు. చివరికి అతను భగవాన్ ముందు సాష్టాంగపడి రక్షించండి అని కోరుకున్నారు. అవధూతల గురించి నేనంటారు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు పనసపండుతోటి పోల్చి చెప్పారు. పనసపండు చూడటానికి ఎట్లా గరుగ్గా, కొంచెం కట్ చేసిన లోపలంతా మళ్ళీ జిగురుగా, ఎంతో జాగ్రత్తగా, అంటే తొనలు చేరే వరకు కూడా అదంతా అసహ్యాన్నో లేకపోతే ఇబ్బందిలో కలిగించేట్టుగా ఉంటాయి. సద్గురువులు కూడా అట్లా అవధూతల రూపంలో ఉన్నవాళ్ళు రూపం చూడటానికి వాళ్ళు దిగంబరంగా ఉన్నారనో, అపరిశుభ్రంగా ఉన్నారనో, స్నానం చేయట్లేదనో, లేకపోతే సరైన వస్త్రం ధరించట్లేదనో ఇట్లా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరికి, మనసు దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ ప్రేమ కరుణ తెలిసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అంటే లోపల పనసపండు తొనలు ఎట్లానో అట్లా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి దగ్గరగా గమనించినప్పుడు వారి ప్రేమని ఇవి చూస్తే కానీ వారు నిజంగా ఎంతటి కరుణా స్వరూపులో, ప్రేమ స్వరూపులో తెలుస్తుంది అని మనం చెప్పుకున్నాం అన్నమాట. అలాగే భగవాన్ దగ్గరికి ఒకళ్ళు వచ్చి, భగవాన్ మీరు ఇన్ని ఎట్లా కట్టించారు, ఈ ధనమంతా మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే, అదిగో అక్కడ బావిలో ముసలు ఉంది, అదే ఇస్తుంది నాకు అని చెప్పారట. వెళ్ళి కావాలంటే చూసిరా అంటే అతను వచ్చి చూస్తే అతనికి బావిలో అన్నీ ఈ నగలు, డబ్బు కట్టలు ఇవన్నీ కనపడ్డాయంట. వచ్చాడు, ఆశ్చర్యపోయి వచ్చి భగవాన్ అడిగి, భగవాన్ ఇదంతా బాగానే ఉంది కానీ దానికి మీరు ఎవరిని రక్షణగా పెట్టలేదే, ఇదంతా ఏమైపోయింది, ఎవరన్నా తీసేసుకుంటే అని అడిగాడట. అట్లానా అని, సరే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ చూసిరానన్నట్టు. అక్కడికి వెళ్ళేసరికి ఆ బావి దగ్గర అన్ని పాములు బాగా కూరలు చాచి అటువైపు వెళ్ళనీయకుండా ఉన్నాయట. అంటే వీడేమనుకున్నాడు, బావిలో డబ్బులు ఉన్నాయి, ఇంకేముంది ఇట్లా వదిలేస్తే ఓపెన్గా ఎవరైనా తీసుకెళ్ళిపోతారు కదా అని. అంటే భగవాన్ శక్తి వాళ్ళకి తెలియదు కదా. ఆయన అవసరమైతే కౌపీల్లోంచి తీసేవాళ్ళు, లేకపోతే అలా గాల్లోంచి అయినా తీయగలరు. అట్లాగే బావిలో చూపించారనమాట. అలాగే భగవాన్ సంకల్ప మాత్రాన్ని మొండి రోగాలు తగ్గించేవాళ్ళని మనం చెప్పుకుంటూ, ఈ కృష్ణన్ గారు ఆయన సోదరి కవల పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళిద్దరికీ మూర్ఛ రోగం వచ్చేదట. అందుకని ఇబ్బంది పడుతూ ఒకరోజు భగవానే దిక్కని చెప్పి భగవాన్ దగ్గరికి తీసుకువెళ్తే ఆ ఇద్దరు పిల్లల్ని ఆయన చెరొక కాలు మీద కూర్చోపెట్టుకొని వాళ్ళకి ప్రసాదం ఇచ్చారట, అరటిపండు ముక్కల్ని. అయితే ఆ తర్వాత పిల్లలకి అప్పటి నుంచి వాళ్ళ ఆరోగ్యం కుదిరి, అంటే ఆ మూర్ఛ రోగం అవన్నీ పోయి అప్పటి నుంచి వాళ్ళు స్వస్థులయ్యారని. అంటే వాళ్ళ సన్నిధిలోనే, వాళ్ళ సంకల్పంతోనే, ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన ప్రేమ అనుగ్రహం అట్లా కలిగిందంటే అవి తొలగిపోవాల్సిందే. అలానే ఇంకొక దంపతులు వచ్చారు భగవాన్ దగ్గరికి. ఆవిడకి మానసిక స్థితి దెబ్బ తిన్నదని చెప్పి భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళది ఎన్ని మందులతో ప్రయత్నం చేసినా కానీ తగ్గలేదని. కానీ భగవాన్ దగ్గరికి రావడంతో ఆయన అన్నారు, చూస్తూనే ఇది మీ భోజన సమయం కదా, మీరు వెళ్ళి భోజనం చేసిరండి అన్నారట. సరే వాళ్ళు వెళ్ళి హోటల్కి వెళ్ళి అక్కడ ఏదో ఉన్న దాంట్లో భోజనం చేసి వస్తే మళ్ళీ భగవాన్ ఏదో చెప్తారు, వీళ్ళ సమస్య చెప్పుకుందాం లోపల, అయ్యో మీకు మీరు వెళ్ళే టైం అయింది, ట్రైన్ టైం అయింది కదా అంటే ఇక వాళ్ళు చెప్పుకోకుండానే బయలుదేరి అట్లా వెళ్ళిపోయారట.
ఇక వెళ్ళిపోతాను. అయ్యో భగవానికి చెప్పాలనుకున్నాం మనం చెప్పలేదని. అంటే మనం ఏంటి, నోట మాట చెప్తే కానీ ఆయనకి తెలియదేమో అనుకుంటాం. నిజానికి గురువు సర్వజ్ఞుడు. వీడు ఎందుకు వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, మనం పరిమితమైన జ్ఞానంతో ఉంటాం కాబట్టి, ఎక్కువ అజ్ఞానంతో ఉంటాం కాబట్టి మనం ఏమనుకుంటాం, మనం చెప్పాలి తెలియాలి అని. కానీ ఆయనకి ఎట్లా ఉంటుంది, మనలోంచి ప్రకటమైనవి ప్రకటన కానివి మన ఉనికికి ఆయనే కారణం అనే విషయం మనకి గుర్తుండదు. అందుకని అయ్యో అక్కడ దాకా వెళ్ళారండి నేను చెప్పలేదు అనుకుంటాం. కానీ వీళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా ఆవిడ మానసిక స్థితి అంతా కూడా మారిపోయి మెరుగైపోయిందంట. అట్లా కేవలం ఏమి చెప్పనట్టుగానే ఉంటుంది. అంతకుముందు కూడా ఒక తల్లిని తీసుకొని వస్తారు, అక్కడ కూడా ఏం మాట్లాడరు పాపం. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆయన పైన అటక మీద దిగారంట. నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను. అప్పటి నుంచి ఆ తల్లికి కూడా ఆరోగ్యం బాగా అయిందని చెప్పుకున్నాం. అలాగే భగవాన్ దగ్గరికి డాక్టర్ మంజునాథ్ పాయి అనే ఆయన దంపతులుగా వచ్చారట. వచ్చి ఆశ్రమానికి వెళ్ళే దారిలో ఏం చేస్తున్నారు వాళ్ళు, ఒక న్యూస్ పేపర్ని చదువుకుంటూ మాతృభూమి అనే ఒక పత్రికలో అప్పట్లో అంటే ఆశ్రమానికి నడుస్తూ ఆ పత్రిక చదువుకుంటూ వెళ్తున్నారట. అందులో వార్త ఏముందంటే గాంధీ గారిని నిర్బంధంలోకి తీసుకున్నారు అన్నది ముఖ్యమైన వార్త. అంటే అప్పుడు బ్రిటిషర్స్ గాంధీ గారిని నిర్బంధంలోకి తీసుకున్నారు అని. సరే ఇంకా అంతలోకి ఆశ్రమం వచ్చేసింది. అందుకని ఈయనేం చేశారు, దాన్ని కాస్త మడిచి చంక కింద పెట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన భగవానికి నమస్కరించుకుంటుంటే భగవాన్ కింద పడ్డ 2 ఎండిపోయిన ఆకుల్ని తీశారట. తీసి ఇలా చూసి ఆయన ఒంటి కంటికే వదిలేశారు గాంధీ గారిని అన్నారట. చూడండి, ఆయన ఏమో న్యూస్ పేపర్లో వార్త విని వస్తూ ఉన్నారు. ఈయన భగవాన్ ఏం చేశారు, ఆ కింద నేల మీద పడి ఉన్న ఒక ఎండు ఆకును తీసుకొని దాని పత్రిక వల్లే చదువుతున్నారట. ఇట్లా దగ్గర పెట్టుకొని ఇలా చదువుతూ గాంధీ గారిని రాత్రి 1 గంటకి విడుదల చేశారు అని చదివారు. వీళ్ళకి ఆశ్చర్యపోయారు, ఏంటి భగవాన్ ఇట్లా చెప్తున్నారని. కానీ తర్వాత రోజు పేపర్ చూస్తే మళ్ళీ అదే వార్త ఉందట, గాంధీని వదిలేశారని. వీడు ఇంకా తట్టుకోలేక భగవాన్కి ఎలా తెలిసింది అని వెళ్ళి అడిగితే భగవాన్ అంటే మీరు పేపర్ చదివినట్టే నేను ఇందులో చదువుతాను అంటే వాళ్ళు సర్వజ్ఞులు, జరగబోయేది. కానీ ఆయన అలా చూసి జస్ట్ ఏదో మీరు చదివినట్టుగానే మీరు కాగితాల మీద ముద్రించబడిన వార్తలు చదువుతారు, మేము నేలపై రాసిన ఎండుటాకుపై లిఖించబడిన విషయాలు చదువుతాము అన్నారట. వీళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఇంకా బాగా అంటే వీరి సర్వజ్ఞత్వం తెలిసి ఇంకా గొప్పగా ఆయన్ని ఆశ్రయించి బాగా భక్తులయ్యారు అని చెప్తూ ఉన్నారు ఆ మంజునాథ్ పాయి గారు. ఒకసారి భగవాన్ టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉంటే చిరువత్తూరు అనే ఊరిలో ఆ టికెట్ కలెక్టర్ వచ్చి ఈయన చూసి ఈయన టికెట్ లేని ప్రయాణికుడిగా గుర్తించి బలవంతంగా బండి నుంచి దింపేశారు నిత్యానంద భగవాన్ని. సరే భగవాన్ ఏం చేశారట, దిగి ప్లాట్ఫామ్ మీద ఒక మూలగా కూర్చున్నారు. సరే ఇంకా బయలుదేరడానికి వెళ్తుంటే ట్రైను ఇది కూడా కదలట్లేదు, ఇంచు కూడా కదలట్లేదు. అన్నీ బాగానే ఉన్నాయి, డ్రైవర్ అన్నీ చూస్తాడు, స్టీమ్ వస్తుంది, ఇది వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బండి కదలట్లేదట. వాళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు. అప్పుడు ఎవరో చూసి అదిగో ఈయన నిత్యానంద భగవాను, మీరు వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయండి అంటే అప్పుడు మళ్ళీ ఆహ్వానించండి అంటే అప్పుడు డ్రైవరు తర్వాత వెళ్ళి భగవాన్ని ప్రార్థించారట. వచ్చి ఆయన మీరు వచ్చి లోపలికి రండి అంటే ఎగిరి ఇంజిన్ ఉన్న దానిలోకి ఎక్కి కూర్చొని భగవాన్ వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాతే ఆ ట్రైన్ కదిలిందట. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. ఎగిరి క్యాబిన్లోకి ఎక్కారట. ఇంకా అప్పటి నుంచి చాలామంది డ్రైవర్లు స్వామివారిని తమ క్యాబిన్లో ఎక్కవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే ఒకసారి చూశారు కదా అట్లా, అందుకు ఆయన కూడా అప్పుడప్పుడు సంతోషంగా వాళ్ళతో పాటు ఆ డ్రైవర్ క్యాబిన్లో ఎక్కి కూర్చునేవారట. ఒకసారి అట్లా వెళ్తూ ఉంటే భగవాన్ మెడలో ఒక హారం కనపడేదట. ఏంటి హారం అంటే టికెట్ల హారం అట. ఆ రైల్వే టికెట్లు ఒక్కొక్క ఊరికి ఉండేదట. అవన్నీ చూస్తే ఆ రోజువే కరెక్ట్గా ఉండేవట. అంటే ఏదో ప్రింట్ చేసినవో కాదు, అంటే అంత పర్ఫెక్ట్గా ఆ రోజు ఇష్యూ చేసేవే. అట్లా టికెట్లు ఉండేసరికి వీళ్ళు ఆ టికెట్ ఎగ్జామినర్లు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండేవారట. అలాంటి సంఘటనే కన్నమూర్ ప్లాట్ఫామ్ మీద కూడా అలానే జరిగిందండి. ఒకసారి ఎప్పుడు ఇది 50 years బ్యాక్ జరిగింది. అప్పట్లో
ఉదయం 11:30 గంటలకి కన్ననూరు స్టేషన్లో మద్రాసు నుంచి మంగళూరు ఎక్స్ప్రెస్ అట్లా బయలుదేరుతూ ఉంటే అప్పుడే ప్లాట్ఫామ్ పైన జనాలందరూ గుంపులు ఉన్నారట. ఒక చెట్టు నీడను మాత్రం ఒక బక్క పలసటి నల్లని వ్యక్తి కూర్చొని ఉన్నారు. భగవాన్ ఎట్లా ఉండేవారంటే మొదట్లో బాగా సన్నగా ఉండేవారు, నల్లగాను సన్నగా ఇంత పొడవుగా ఉండేవారు. ఆయన కూర్చొని ఉన్నారట. బయలుదేరే టైం అయింది కానీ బండి మాత్రం కదలదాయే. అంతలో ఎవరో చూసి అదిగో వారు శ్రీ నిత్యానంద భగవాన్ అని చెప్పి ఆయన ఈ శ్యామాంగుడు అంటే ఆయన వర్ణం వల్ల నిత్యానంద స్వామిని వారి నిర్ధారణకు వచ్చి ఈ జనాలు అయితే గుంపులుగా ఉన్న వాళ్ళందరూ ఆయన గుర్తించారు. కానీ రైలు అధికారులు వచ్చి మేము మాత్రం బండి ఎక్కనివన్నారట. బండి ఎక్కనివనేసరికి కానీ ఈ డ్రైవరు వీళ్ళు వెళ్ళి భగవాన్కి నమస్కరించి భగవాన్ మీరు లోపలికి వచ్చి రైలు ఎక్కవలసిందే అన్నారు. వీళ్ళేమో ఆయన ఎక్కనివ్వట్లేదట. సరే వాళ్ళకి స్వామివారు ఒక్కసారిగా గాల్లో అట తమ చేతిని ఊపారంటే ఎట్లా అంటే రైలు వాళ్ళు టికెట్లు కూడా ఎక్కనివ్వట్లేదు కదా అధికారి. డ్రైవరు వీళ్ళు వచ్చేమో భగవాన్ని ప్రార్థిస్తున్నారు, భగవాన్ మీరు వచ్చి ట్రైన్లో ఎక్కండి అంటే ఆ రైలు అధికారులు మాత్రం ఎక్కనివ్వేసరికి భగవాన్ ఇట్లా గాల్లో చెయ్యి ఊపారట. గాల్లో చెయ్యి ఊపగానే ఆయన కౌపీనంలోంచి ఇన్ని టికెట్లు పడ్డాయంట. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. భగవానికి డబ్బులు రావాలన్నా కౌపీనం నుంచి వచ్చేవి టికెట్లు, అంటే టికెట్లు ఏదైనా కదా రానే ఉంది, అవన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్ టికెట్సే అనమాట. అట్లా భగవాన్ చెయ్యి ఊపగానే ఎన్నో టికెట్లు కౌపీనం నుంచి పడ్డాయంట. అవి ఎట్లా ఉన్నాయి, ఒకటి పయ్యనీరుకి, మరొకటి చెరువత్తూరుకి, మరొకటి కన్హన్గఢ్కి, అట్లా బోల్డ్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్ టికెట్లు అన్నీ కూడా భగవాన్ ఊరికి అలానే సరికి వచ్చి పడ్డాయంట. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. పైగా అవన్నీ కూడా నిజమైన ట్రైన్ టికెట్సే, ఏదో భగవాన్ ప్రింట్ చేసినవి కాదు, లేకపోతే ఆ రోజువి కాకుండా అట్లా కాదు. ఇంకా అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ తప్పు తెలుసుకొని భగవాన్ని ప్రార్థించి మీరు ట్రైన్ ఎక్కవలసిందని బతిలాడిన తర్వాత అప్పుడు వెళ్ళి భగవాన్ ట్రైన్ ఎక్కారట. అప్పుడు కానీ అది కదలలేదు. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే ఫన్నీగా కూడా ఉంటాయి ఆయన చేసే లీలలు. డ్రైవరు వాళ్ళు వచ్చేమో ప్రార్థిస్తూ ఉన్నారు, అధికారేమో నేను ఎక్కనివ్వను అన్నాడు టికెట్ లేకుండా. ఓ టికెటే కదా అన్నారు, ఇట్లా అనగానే 100 టికెట్లు పడ్డాయంట ఆయన కంపెనీ నుంచి. అలాగే భగవాన్ అక్కడ కన్హన్గఢ్కి తూర్పున 3 మైళ్ళ దూరంలో ఉన్న గురువనం అనే ఒక అటవీ ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఆయన తపస్సు చేసుకొని ఒక గుహని ఏర్పరచుకున్నారట. ఆ గుహలో భగవాన్ ఎక్కడ కూర్చునేవారో అక్కడ రోజంతా కూడా ధ్యానస్తులు ఉండేవారు. ఆ గుహ నుంచి తీయటి నీరు ఒక ఊట నిరంతరం ప్రవహిస్తూ ఉండేదట. అయితే అది ఎక్కడి నుంచి వస్తుందో అన్నీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు, కానీ దాన్ని మాత్రం పరమ పవిత్రంగా భావించి జనాలు అక్కడ భగవాన్ కూర్చున్నారు కనుక దాన్ని పాప వినాశకంగా అని పిలుచుకునేవారట. అంటే ఇప్పుడు మనం బాబా దగ్గర చూస్తాం, సాయినాథుడి దగ్గర ఆయన సమాధి చెందిన తర్వాత కూడా బాబా పాదాల నుంచి వచ్చిన నీరు నిజమా కాదా అనుకునే భక్తులకి సమాధానంగా సాయి సమాధి అంచు నుంచి నీరు గారేదని మనకి చరిత్రలో చెప్పుకుంటాం. అట్లా అన్నిటికీ ఆధారం, పంచభూతాలకి ఆధారం అయిన సద్గురువు దగ్గర నుంచి అవి ప్రకటమవటంలో ఆశ్చర్యమే లేదు. అలాగే భగవాన్ నిత్యానంద అని గ్రంథంలో స్వామి ముక్తానందులు రచించిన బుక్ అనమాట అది. దానిలో ఒక అద్భుతమైన లీలలు రాశారంట. మనం చెప్పుకున్నాం ఒకసారి. ఒకరోజు భగవాన్ ఎంతో స్పీడ్గా మనోవేగంతో కదిలిపోతూ ఉన్నారట. అయితే అక్కడికి వెళ్ళి ఒక చోట ఆగి చెయ్యి ఎత్తి బస్సును ఆపమని అడిగారంట. ఒక బస్సు వస్తూ ఉంటే ఆ డ్రైవర్ చూసి, అంటే ఇప్పుడు ఏంటి ఆయన రూపం చూసి ఈయన టికెట్ కొనేవాడా లేదా అనుకొని ఉంటాడు వాడు. మామూలుగా మనుషులందరికీ అహంకారం, ఎవడి స్థాయిలో వాడికంటే తక్కువలాగా అనిపిస్తే వాడు అట్టానే ప్రవర్తిస్తాడు. అదే వాడి పట్ల ఎవరైనా పెద్దవాళ్ళు తక్కువగా ప్రవర్తిస్తే మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారండి మేము డ్రైవర్లం కనుక అంటారు. డ్రైవర్ కంటే తక్కువలా అనిపించాడు అనుకోండి, మళ్ళీ వాడు అలానే మాట్లాడతాడు. ఇక్కడ భగవాన్ చేతి ఆపితే కనీసం వాడు బస్సు ఆపకుండా వెళ్ళిపోయాడట. మళ్ళీ కొంతసేపటికి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడో భగవాన్ ఆయన నుంచి చేయెత్తాడట. మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు. అట్లా 2-3 చోట్ల దాటి వెళ్ళిన తర్వాత అమ్మో ఈయన సామాన్యుడు కాదు, ఎంతో దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కనపడుతున్నాడు ఆయన. అక్కడ కనపడి మళ్ళీ బస్సు కోసం చేయెత్తాడట. ఎత్తితే ఆపి ఇంకా ఆయన తప్పు తెలుసుకొని భగవాన్ నా తప్పు అయిపోయింది, మీరు సామాన్యులు కాదు, మీరు బస్సులోకి రండి అంటే ఆయన మాత్రం
బస్ ఎక్కకుండా అక్కడ ఆడి కళ్ళ ముందే అదృశ్యమైపోయారట. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అంటే మనం సాయినాథుడి లీలల్లోనూ నాకు రైలు అక్కర్లేదమ్మా నేను వస్తూ ఉన్నానని చెప్పినట్టుగాను, లేకపోతే స్వామీజీ కనుక ఆవిడ రైల్లో వెళ్తూ ఉంటే ట్రీట్మెంట్కి అలా గాల్లో కనపడుతూ పక్కనే వెళ్తూ ఉన్నారట. అంటే వాళ్ళు మనలాగా అవసరం లేదు వాళ్ళకేమి, కానీ వీడి అజ్ఞానంతో కనీసం చేయెత్తితే రూపం చూసో లేకపోతే టికెట్ కొనేవాళ్ళ కనపడలేదు అనుకున్నాడో కనీసం బండి కూడా ఆపలేదట. కానీ వాడికంటే ముందు ఆయన వెళ్ళి మళ్ళీ వాడి వెళ్ళటానికి ముందే అక్కడ కనపడి మళ్ళీ చేయెత్తుతున్నారట. అట్లా ఆయన మనోవేగంతో పయనించేవాళ్ళు అని. అక్కడి నుంచి తర్వాత 1931లో ఈ కన్హర్గఢ్లోని గుహ నిర్మాణం బాగా పూర్తి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన మళ్ళీ తమ ప్రయాణం కొనసాగించారట. ఆయన కూడా బాగలపాడు గురువుగారు చెప్పినట్టే నేను తిరిగిన ప్రదేశం నేను ఎక్కడ కొండ లేదన్నారు బాగలపాడు గురువుగారు. అట్లాగే ఈయన కూడా భగవాన్ను దర్శించని పుణ్యక్షేత్రాలే లేవు అంటే అంతగా అన్ని క్షేత్రాలు తిరుగుతూ అట్లా వెళ్ళేవారట. అక్కడికి వెళ్ళి ఇక అక్కడి నుంచి ఇటు ఉత్తరం దిశగా వచ్చి బాంబే దగ్గరికి అక్కడికి వచ్చారట. బాంబే ఈ అవుట్స్కట్స్లో ఉన్న కుర్లా అంటే ఒక రైల్వే జంక్షను. అక్కడికి వచ్చి అక్కడ కూర్చొని ఆ వాటర్ పైప్స్ వాటి మీద కూర్చొని ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉండేవారట. తీసుకుంటే అక్కడ వాళ్ళు గుర్తించి ఈయన ఎవరో సామాన్యులు కాదని తెలుసుకొని ఎవరో కొంతమంది తీసుకువెళ్ళి ఒక ఆయన శ్రీ సీతారామ షనాయ్ అనే ఆయన ఈయన్ని దర్శించి వీరి ఇంటికి తీసుకెళ్ళి పూజించి భోజనం ఇవ్వడం మొదలుపెట్టారట. అంటే ఎంతో కాలం తర్వాత మళ్ళీ భగవాను భోజనం చేయడం అప్పుడు మొదలైంది 1931లో. అక్కడి నుంచి బాంబేకి సుమారు 50 మైళ్ళ దూరంలో ఉన్న వజ్రేశ్వరి, అక్కడ ఆ వజ్రేశ్వరి టెంపుల్ ఫేమస్ అన్నమాట, వజ్రేశ్వరి అమ్మవారిది. అక్కడి దగ్గరలో ఉన్న అక్రోలీకి వెళ్ళారు. ఇవన్నీ కూడా మనకి ఆ అవుట్స్కట్స్లో ఉంటాయి బాంబే రూట్లో. అప్పుడు వెళ్ళేసరికి ఆ అక్రోలి గ్రామం ఎట్లా ఉందంటే ఎంతో అధ్వానంగా ఉంది. ఏం వసతులు లేవు, ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడుతూ బతుకుతూ ఉండేవాడట. బాగా క్రూర మృగాలు, పాములు నిరంతరం. కానీ అక్కడికి భగవాన్ వెళ్ళి అక్కడికి ఉన్న తర్వాత ఇదంతా కూడా బాగు చేయించి ఇవన్నీ విషసర్పాలు ఇవన్నీ పక్కకు వెళ్ళిపోయాయట. ధర్మశాలలో నిర్మించి అక్కడ ప్రజల స్థితిలో ఎంతో మార్పు వచ్చింది. అంటే బయట వాళ్ళు ఎవరో చేస్తే అలాంటి మార్పులు రావు. చూడండి, అధికారులు చేయాలంటే అలాంటి మార్పులు రావు. సద్గురువు అయినటువంటి భగవాన్ అలా చేయడంతో మళ్ళీ అక్కడ ప్రజలు కొత్త జీవితాన్ని జీవించడం అక్రోలిలో అట్లా మొదలుపెట్టారు. అక్కడి నుంచి అక్రోలి నుంచి మళ్ళీ ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ వజ్రేశ్వరికి మళ్ళీ అక్కడికి వచ్చారట. అక్కడ ఎట్లా ఉండేది అమ్మవారి గుడి అంటే, వజ్రేశ్వరి అమ్మవారి గుడి అంటే ఎత్తైన బండల మీద అమ్మవారి ఆలయం ఉండేదట. 1742లో ఆ సమయంలో అక్కడ అప్పగారిని ఉండేవారట. ఆయన ఈ మందిరాన్ని పునరుద్ధరించారు. అయితే అప్పట్లో ఈ ఇన్వేషన్స్ ఎక్కువ ఉండేవి కదా. ఈ తర్వాత వచ్చినటువంటి ఈ పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన యుద్ధంలో కూడా వాళ్ళని ఎదుర్కొని ఆ ప్రాంతంలో వాళ్ళని రానకుండా చేశారట. అంటే అమ్మవారి దయవల్లే మేము ఆ రోజున పోర్చుగీస్ వాళ్ళని కూడా ఎదుర్కోగలిగాము అమ్మవారి అనుగ్రహం వల్ల అని వీళ్ళకందరికీ కూడా బాగా విశ్వాసం అనమాట. అక్కడ అలాంటి ప్రదేశంలో కూడా వీళ్ళు ఈ విశ్రాంతి గృహాలు, రెస్ట్ హౌసెస్, అట్లా మంచినీటి బావి ఇవన్నీ ఏర్పరిచారట. అక్కడి నుంచి 1936లో ఈ వజ్రేశ్వరి ఆలయానికి 1.5 మైళ్ళ దూరాన్ని గల గణేష్పురి అనే చోటి భగవాన్ తమ స్థావరాన్ని మార్చారు. అది ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అంటే ముందంతా ఇవన్నీ అక్కడెక్కడో స్టార్ట్ చేసి ఇన్ని ఊర్లు తిరుగుతూ ఇటు కేరళ, కర్ణాటక, ఈ మహారాష్ట్ర వచ్చి చివరికి 1936లో ఈ గణేష్పురి, అది వజ్రేశ్వరి అనే ఈ ప్రదేశానికి, అమ్మవారి ఆలయం అనే ప్రదేశానికి 1.5 మైళ్ళ దూరంలో ఉంటుందట. అది ఇక అక్కడికి వచ్చి తమ చివరి మజిలీగా ఆ స్థానాన్ని, ఇవాళ భగవాన్ అంటే గణేష్పురి అంటాం మనం. అక్కడ 35 సంవత్సరాలు దాదాపుగా భగవాన్ మళ్ళీ వారి సమాధి చెందే వరకు అక్కడికి వచ్చారు. ఆ గణేష్పురి ఎట్లా ఉండేది అంటే చుట్టూ అడవులు, కొండలు ఎన్నో విస్తారంగా ఉండేవాటి. దాని పక్కన అక్కడున్న ప్రదేశంలో నరమాంస భక్షకులు వాళ్ళు ఎక్కువగా ఉండేవారట అని చెప్పుకుని వాళ్ళు భయపడతానికి అట్లాంటి ప్రదేశంలో. కానీ అంతేకాకుండా ఆ చుట్టూ కూడా బాగా ఉష్ణగుండాలు. మనం భగవాన్ ఆశ్రమం స్థాపించిన తర్వాత కూడా మనం
చెప్పుకుంటాం. అంటే అక్కడ సూర్యకుండం, అగ్నిగుండం ఇట్లా ఉండేవి, దానిలో నీరు బాగా ఉడుకుతూ ఉండేవి అని కూడా. మనం నిత్యానంద భగవాన్ వీళ్ళు అందులో స్నానం చేసేవారు. తర్వాత రాకాడి బాబా వెళ్ళి అంత బాగా వేడి వాటిలో కూర్చునేవారంటే ఆ ప్రదేశాలంతా కూడా ఇట్లాంటి వేడి వేడి అగ్ని వీటితోటి ఉండేయట, ఈ కుండాలతోటి, ఈ ఉష్ణగుండాలు ఇవన్నీ. అక్కడ ఒక ప్రాంతంలో వీళ్ళు ఎన్నుకున్నారు ఎక్కడ ఉండాలి అనేది. అక్కడ ఒక భీమేశ్వర మహాదేవాలయం అంటే ఒక శివాలయం ఉండేదట, భీమేశ్వర మహాదేవాలయం అని. ఆ సమీపంలో అక్కడ ఉండేవారు. అక్కడి నుంచి సుమారు 25 సంవత్సరాలు శ్రీ భగవాన్ అక్కడే ఒక గొప్ప తపో కేంద్రం, సత్సంగ కేంద్రంగా అభివృద్ధి పరిచి దాన్ని ఒక ప్రసిద్ధి ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. అంటే మనకి ఎట్లయితే షిరిడియో అట్లా గణేష్పురి. అయితే గణేష్పురి అనే దానికి పేరెట్లా వచ్చింది అంటే, పైగా అక్కడ గణేష్పురి ప్రక్కనే తేజసాని అనేది ఒకటి ఉండేదట. ఈ కొండల మీద చాలామంది గొప్ప సిద్ధులు తపస్సు చేశారు అని చెప్పి భగవాన్ చెప్తూ ఉండేవారట. పైగా అక్కడ అపురూపమైన ఔషధాలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి ఆ కొండల మీద అని చెప్తూ, వాస్తవానికి ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక యజ్ఞం నిర్వహించారట ఆ ప్రదేశంలో. ఎందుకు గణేష్పురి అని పేరు వచ్చిందో చెప్తున్నారు. అక్కడ వశిష్ఠ మహర్షి అక్కడ ఒక గొప్ప యజ్ఞం నిర్వహించారంట. ఆ చుట్టుపక్కల చాలా ఉష్ణగుండాలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఆ ఉష్ణగుండాలంటే ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళకి స్నానానికి వాటికి కావాల్సినందుకు ఈ మహర్షి వాటన్నిటిని ఏర్పరిచారట. మనకి ఇప్పుడు అరుణాచలంలో కూడా చెప్తారు, ఎన్నో ఇవి ఉంటాయి అన్నమాట, ఇట్లా తటాకాల్లాగా గుండాల్లాగా. ఇవన్నీ ఎందుకుంటే సరస్సులు అంటే వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మ దానిలో చేస్తారని, ఇంకో దానిలో చేస్తారని, అగస్త్యుడి పేరుతో అగస్త్య కుండం అని ఉంటాయి, ఇట్లా ఉంటాయి. అట్లాగే ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇంతమంది మహర్షులు ఇక్కడ వచ్చి వేరే వాళ్ళందరూ యజ్ఞాలు చేస్తే వాళ్ళ వసతుల కోసం ఇన్ని ఉష్ణగుండాలు అవన్నీ ఏర్పరిచారట. సో అట్లా ఈ గణేష్పురి ప్రదేశం అంతా కూడా, అంటే అప్పటికి గణేష్పురి అని పేరు లేదు, కానీ ఆ ప్రదేశం వాళ్ళు ఎన్నుకొని అక్కడ ఈ ఎంతో గొప్ప యజ్ఞం చేసినప్పుడు ఎంతోమంది మహర్షులు అక్కడికి వచ్చి చేస్తే వశిష్ఠుల వారు ఆ వచ్చిన ఆహ్వానితుల కోసం తమ తపశ్శక్తితో ఆ వేడి నీటి కుండాలను సృష్టించారట. ఎన్నుంటాయి సుమారుగా అంటే 360 ఉష్ణగుండాలు ఉన్నాయట. చూడండి, అంటే అంతమంది వచ్చి అక్కడ చేశారు, వారి కోసం 360 ఉష్ణగుండాలు ఏర్పరిచారట. పైగా ఆ కుండాల్లో నీటికి బాగా ఎంతో మహత్తు ఉంటుందని, ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటాయని ఇట్లా బాగా ప్రసిద్ధి. ఎంతోమంది మునీశ్వరులు అక్కడంతా తపస్సు చేశారు. పైగా వాళ్ళందరూ అక్కడ ఒక గణపతిని ప్రతిష్ఠించారట. ప్రతిష్ఠించి అక్కడ యజ్ఞం చేశారు కనుక ఆ ప్రదేశానికి గణేష్పురి, గణేశుడి పేరు మీద అక్కడ పెట్టారు కనుక అందుచేతనే ఆ ప్రాంతానికి గణేష్పురం అని పేరు వచ్చింది. ఇప్పుడు భీమేశ్వర మహాదేవాలయానికి ఆ ఎదురుగా 3 వేడివేడి ఊటలను గురువులు త్రవ్వించారు. అంటే ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత భగవాన్ ఏం చేశారు, మళ్ళీ ఈ భీమేశ్వర ఆలయం దగ్గరికి ఉన్నారు కదా, ఇప్పుడు ఆ దగ్గరికి వచ్చి ఆయన ఉంటున్నారు కనుక అక్కడ మళ్ళీ 3 వేడి నీటి ఊటలు తవ్వించారంట. అయితే అది ఎలా ఉంటుంది, ఈ నీటి ఊటలు కూడా అత్యంత పవిత్రమైనవని, బ్రాహ్మీ ముహూర్త సమయంలో అనేక మంది సిద్ధులు ఈ నాటికి స్నానం చేస్తూ ఉంటారని చెప్పుకునేవారట. అయితే భగవాన్ చెప్పేవారు ఏమని, అక్కడ ఆయన తవ్వించిన 3 ఇప్పటికి కూడా ఎంతోమంది సిద్ధులు వాళ్ళు వచ్చి అక్కడ అందులో స్నానం చేస్తారని. ఒకసారి భగవాన్ ఒక ఆవిడ భక్తురాలు ఒకరోజు రాత్రి స్నానానికి వెళ్ళిందట. అందులోకి రాత్రి స్నానానికి వెళ్ళేసరికి అందులో నుంచి సుందరమైన యువకులు వస్తూ కనపడ్డాడంట. కనపడేసరికి ఈవిడ ఆశ్చర్యపోయింది. రాత్రి ఈవిడ స్నానానికి వెళ్తే అందులో నుంచి ఒక సుందరమైన అవతారం, ఒక యువకుడు అవతారం లాగా బయటకు వచ్చి వీళ్ళని చూస్తూ ఉండగానే ఆ భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళి మాయమైపోయేదట. మాయమైపోయేసరికి ఈవిడ ఎవరై ఉంటారు అంటే, భగవాన్ ఆల్రెడీ చెప్పారు కదా ఎంతోమంది సిద్ధులు వచ్చి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు వాటిలో అని. వెళ్ళి భగవాన్ రాత్రి ఇట్లా చూశాను, ఎవరంటే ఆయన సనత్ కుమారుడు అని చెప్పారట. ముక్తాబాయి ఆవిడ పేరు. మీరు వారు సనత్ కుమారులు అని చెప్పి భగవాన్ చెప్పారు. ఆ తీర్థాలన్నింటినీ కోటి తీర్థాలని పిలిచేవారట. అంటే ఎవరన్నా వస్తే మనం ఎట్లయితే భగవాన్ మీరు వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి వచ్చారా అని అడిగినట్లుగా
నిత్యానంద భగవాన్ దగ్గరికి వస్తే ఆయన అనేవారట, మీరు వెళ్ళి ఆ ఒడ్డులో స్నానం చేసి వచ్చారా అని అడిగేవారట. అంటే అంత మేలు జరుగుతుందని. భగవాన్ అయితే ఏమనేవారు, మీరు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసిరండి అనేవారట, చేస్తే ఎంతో మేలని. అట్లా ఇక్కడ నిత్యానంద భగవాన్ ఏమో వెళ్ళి ఆ ఓటల్లో స్నానం చేసిరండి. మరి అవి ఎంత గొప్పవి కాకపోతే ఆయన అక్కడి నుంచి సనత్ కుమారుడు వాళ్ళు వచ్చి అందులో స్నానం చేసి వెళ్తూ ఉన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యం ఈ కాలంలో కూడా. అట్లా తర్వాత ఈ మలయాళంలో ఈ గ్రంథం రచించిన ఆయన కూడా వెళ్ళి భగవాన్ని కలిసినప్పుడు భగవాన్ అడిగారంట, మీరు వెళ్ళి ఆ ఓటల్లో స్నానం చేశారా, లేకపోతే చేశారండి, ఎంతో మంచిది అన్నారట. ప్రతిరోజు ఇప్పటికి కూడా ఎంతోమంది వాటిలో స్నానం చేసి వాళ్ళ ఇబ్బందులు తొలగించుకొని ఎంతో సుఖపడుతూ ఉన్నారు అని. అంటే అంత పవిత్రమైనవి, అంత మహత్తు కలిగినవి ఆ ఉష్ణగుండాలు, ఇవి ఈయన తవ్వించినవి అనమాట. తర్వాత ఈ గణేష్పూర్లోకి వచ్చినప్పుడు ఈ భీమేశ్వర మహాదేవాలయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది, ఈయన్ని చూసి రూపాన్ని చూస్తారు. మనందరం చేసే పని అదే కదా. ఆయన ఎలా కనపడుతూ ఉన్నారు, కౌపీనం ధరించి నల్లగా ఉన్నారు, పొడవుగా, చూస్తానికి ఏదో ఇలా, అంటే వాళ్ళకి చూపులు కానట్టుగా లేరు కదా. అదే ఇప్పుడు ఇంకేదో అనుకోండి, వెంటనే వాళ్ళని గౌరవం ఇస్తారు. మనం అంతకుముందు అక్కడ కృష్ణ మందిరంలోకి వెళ్ళినప్పుడు అట్లానే చేసేవాళ్ళని, ఆయన మీద రాళ్ళు విసిరించారని పూజారులు, తర్వాత ఇవన్నీ చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఈయన వెళ్ళినప్పుడు ఈ పూజారులు అనుకున్నారట ఈయన్ని ముస్లిం అని తెలిసి వాళ్ళని రానివ్వలేదట భగవాన్ని. అంటే ఆయన ఇది చూసి ఆయన ముస్లిం అనుకొని వారి ప్రవేశాన్ని అడ్డుకున్నారు. తర్వాత వాళ్ళకి ఈయన శివుని యొక్క మహావతారం అని తెలిసి ఇంక అప్పటి నుంచి మళ్ళీ భగవాన్ని లోపలికి రానిచ్చేవారట. ఇక భగవాన్కి ఈ మందిరానికి పశ్చిమ దిశన ఒక తాత్కాలికమైన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు గణేష్పురి ఆశ్రమం ఉంది కదా, అట్లా ఏర్పరిస్తే దాన్ని మళ్ళీ ఈయన అక్కడికి వెళ్ళి ఇంకా జనాలందరూ కూడా ఇక భక్తులు భగవాన్ గణేష్పూర్లో సెటిల్ అయ్యారని చెప్పి ఎక్కడెక్కడి నుంచో భక్తులు విదేశాల నుంచి, దేశాల నుంచి, అన్ని ప్రదేశాల నుంచి కూడా అక్కడికి వస్తూ ఉండేవారు. ఆ తర్వాత భగవాన్ ఏం చేశారట, ఆ ఆలయానికి దక్షిణ దిశన ఒక 3 గదుల ఆశ్రమం నిర్మించారు. ఆ 3 గదుల్లో ఒక మధ్యలో దాన్ని వైకుంఠం అని పిలిచేవారు. ఒకదానికి తర్వాత ఇంకా కట్టిన వాటికి కైలాసం అని ఇట్లా పేర్లు పెట్టారనమాట. దీనికి మాత్రం వైకుంఠం అని పేరు పెట్టి మధ్య గదిలో భగవాన్ దానికి వైకుంఠం అని పిలుస్తూ ఉండి మధ్య గదిలో ఉండేవారు. ఇంకా ఇదంతా కూడా బాగా పాకిపోయింది, ఇక భగవాన్ అక్కడ స్థిరపడ్డారు అన్నట్టుగా ఇక్కడ ఆశ్రమం కట్టారు అని ఇక అందరూ భక్తులందరూ కూడా ఇంకా గణేష్పురికి బాగా వస్తూ ఉండేవారట. అంటే అప్పటిదాకా భగవాన్ తిరుగుతూ ఉన్నారు కదా, ఒక్కొక్క ప్రదేశం నుంచి ఒక్కొక్క ప్రదేశం, కన్నన్నగడ్డు గుహలు 40 గుహలు అక్కడ కట్టించారు. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ అంటే ఇది ఎంతో వారు రావటానికి ముందే ఆ స్థలం అంతమంది మహర్షుల, వశిష్ఠ మహర్షి యొక్క, తర్వాత గణపతిని ప్రతిష్ఠించి చేసిన ఈ పవిత్రత వల్ల, అక్కడ వజ్రేశ్వరి అమ్మవారు ఉండటం వల్ల ఆయన మళ్ళీ ఆ స్థానాన్ని ఎన్నుకున్నారు. బాబా చెప్తారు కదా, ఇక్కడ ఎంతోమంది ఉండేవాళ్ళు అంటే వాళ్ళందరూ సాధువులు, అలాంటి మహనీయులు తిరిగిన సంచారంతో పవిత్రమైన ప్రదేశం అని. అట్లాగే ఇక్కడ కూడా వీరు ఎన్నుకున్న ప్రదేశం కూడా అట్లానే ఎంతోమంది మహాత్ముల యొక్క, మహర్షుల యొక్క, వీళ్ళందరి దీంతో సంచారంతో పవిత్రమై అక్కడ వాళ్ళు నిర్వహించిన యజ్ఞాల వల్ల భగవాన్ కూడా గణేష్పూర్ని చివరికి అక్కడ ఎన్నుకున్నారనమాట. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.